మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఈరోజు ముల్లిపావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో సాధారణ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్ 30% పెంచడం జరిగిందని, దీంట్లో ముఖ్యంగా హాస్పిటల్స్, కాలేజీలు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఏదైతే కమర్షియల్ గా గుర్తించబడిందో అన్నిటికీ పెంచడం జరిగిందని, దీనికి కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ స్టాఫ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం తెలుపుతున్నాను. పురపాలక సంఘంలో మీటింగ్ జరగడం జరిగింది. మన మీటింగ్ ఒక 3 months నుంచి జరగలేదు, ఇప్పుడే జరిగింది. గత 4 years నుంచి కూడా మనము కమర్షియల్ ట్యాక్స్ను పెంచలేదు. ఎట్లా ఉన్నాయో గ్రామ పంచాయతీ లెవెల్లో 15% ఉందో దాన్ని మనము ఇవాళ 30%కి కమర్షియల్ ట్యాక్సులు పెంచడం, కానీ రెసిడెన్షియల్ ట్యాక్సులు మాత్రము ఇంటి ట్యాక్సులు ఒక్కరిది కూడా పెంచలేదు, ఎవరిది పెంచాం మనము. ఎందుకంటే 15% ఎట్లున్నది యథావిధిగా అట్లనే ఉంచినాము. ఎందుకు పెంచడం జరిగింది అంటే మన గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా తక్కువ ఫండ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఫండ్స్ తక్కువ ఉన్నాయి, మనకు జీతాలు పెరిగినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఉన్నాకలు కూడా మన మున్సిపల్గా ఏర్పడిన తర్వాత అప్పుడున్న గ్రామ పంచాయతీ జీతాలే శానిటేషన్కి కానీ దేనికి కానీ ఉండే కాబట్టి ఇప్పుడు మనం కరెంటు బిల్లులు కానీ అన్నీ ఎక్కువ పే చేయాలి కాబట్టి దానివల్ల మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఒక కమర్షియల్ ట్యాక్స్ ఎందుకంటే మనం ఒక హాస్టల్ ఉంటుంది, దాన్ని కొన్ని లక్షలలో వాళ్ళు రన్ చేసుకుంటారు, కానీ వాళ్ళు కొన్ని ట్యాక్స్లే పే చేస్తున్నారు. కాబట్టి మనం ట్యాక్స్ అన్నీ పెరగాలనే ఉద్దేశంతో ఈ కమర్షియల్ ట్యాక్స్ కాలేజీలకి, మెయిన్గా కాలేజీలు ఒక సీటుకి ఎంతో తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు చదువులకే తీసుకుంటున్నప్పుడు మనం మున్సిపాలిటీకి సేవ చేసేందుకే కదా దీని గురించి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిల్ కూడా కమర్షియల్ ట్యాక్స్కి ఆమోదం తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదిస్తారని తెలుపుతూ మన ప్రజలు కూడా తప్పుగా భావించొద్దు. మన గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో రెసిడెన్షియల్ ట్యాక్స్ మాత్రం పెంచట్లేదు. కొందరు సృష్టిస్తుంటారు, వీళ్ళు వచ్చిన తర్వాత పెంచుతురు, ఈ ప్రభుత్వం మారిన తర్వాత పెంచుతురు అని. ప్రభుత్వంతో సంబంధం లేదు. మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలైనా ఎంత ఉన్నాయి ట్యాక్స్ అంతే ఉన్నాయి. 15% అప్పటి నుంచి ఉన్నదే ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చిన 4 years నుంచి ఇంకా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మనకు ట్యాక్స్ పెంచుకోవాలనేసి ఉద్దేశంతో మనకు ఫండ్స్ రావాలి. కొన్ని డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానీ ఏవి డెవలప్మెంట్ చేయాలంటే అత్యవసరంగా ఉన్న ప్లేస్లను కూడా చేయలేకపోతున్నాం. మన మున్సిపాలిటీ ఫండ్స్ తక్కువ కాబట్టి దానివల్ల ఈ ట్యాక్సులు పెంచడం జరుగుతుంది. దాన్ని ఎవరు అనేదాకా భావించొద్దు. థ్యాంక్ యూ. ఈ రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం? రెస్పాన్స్ పర్వాలేదు. రెసిడెన్షియల్ అయితే పెంచట్లేదు కదా, కమర్షియల్ ట్యాక్సే పెంచుతున్నాం కదా. రెసిడెన్షియల్ అందరూ లేని వాళ్ళే ఉండరు గట్కేసర్ మున్సిపాలిటీలో, మామూలుగా ఉన్న వాళ్ళే ఉండరు. మనది ఒక ఫస్ట్ విలేజ్ మండలు అంత విలేజ్ టైప్ లోనే ఉంది. ఇప్పుడు మున్సిపల్ అయింది కానీ జనాలు ఉన్న వాళ్ళు ఏమి అయిపోలే కదా. ఎంత పర్సెంట్ పెంచారు మేడం? 15% అది కమర్షియల్ ట్యాక్స్ ఉండే ముందు. కమర్షియల్ ట్యాక్స్ రెసిడెన్షియల్ ట్యాక్స్ సేమ్ ఉంది. దాన్ని మనం కమర్షియల్ ట్యాక్స్ 30%కి ఇప్పుడు పెంచుతాం. అనుకూలంగా లేరని తెలిసింది మాకు ఇందాక. అనుకూలంగా అంటే ఒక్కరే అనుకూలంగా లేరు, అందరూ ఒప్పుకున్నారు, అందరూ ఓకే అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ అంటేనే అన్ని ఓకే అంటేనే జరుగుతాయి. ఎప్పటి నుంచి అమలు పరుస్తారు? ఒక ఈ 1-2 monthsలో అమలు పరుస్తాం. మనం ఉన్నప్పుడైనా మనం లేనప్పుడైనా జరగాలి, డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో అంతే. 1-2 monthsలో అమలు పరుస్తాం. ఇప్పటి నుంచి అది ఉండదు సడన్లీ.